ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మళ్ళీ మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నీకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు గర్భం దాల్చిన బిడ్డల కోసం ప్రేయర్ చేయబోతున్నాను. అదే కాకుండా దేవుడు గర్భం తెరిచి బిడ్డలు ఇవ్వగల శక్తిమంతుడు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి యేసయ్య నాకు ఒక బిడ్డనిస్తాడని నమ్మకంతో ప్రార్థన చేసే తల్లుల కోసం ఈరోజు నేను ప్రేయర్ చేయబోతున్నాను. మీరందరూ ఒక్క నిమిషం ప్రేయర్ చేసుకోండి. మహోన్నతమైన దేవానికి స్తోత్రం నాయన, గొప్ప దేవా. ఇదిగో యేసయ్యానికి స్తోత్రం నాయన. ప్రభువా, పిల్లలు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని దర్శించండి యేసయ్య. మీరే నాయన ప్రభా, మా తండ్రి. అలనాడు నాయన హన్నాని జ్ఞాపకం చేసుకుని బిడ్డల్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం నాయన. మంచి భక్తుడైన సమూయేలును అనుగ్రహించావు నాయన, దీర్ఘదర్శిని అనుగ్రహించావు ప్రభా. యేసయ్య అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు నాయన ధైర్యం కలిపే మంచి ప్రవక్తని నా యేసయ్య, మంచి న్యాయాధిపతిని మీరు అనుగ్రహించారు యేసయ్య. అలాగే నాయన యేసయ్య, ఎవరైతే ప్రభా నాయన బిడ్డలు లేక ఎంతో తల్లడిల్లిపోతూ నాయన ఎన్నో అవమానాలు పొందుకుంటూ ప్రభా ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ బిడ్డల్ని దర్శించండి యేసయ్య. కనికరించండి ప్రభా. వాడి గర్భాన్ని తెరిచి మంచి అందమైన బిడ్డను అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఎఫ్రాయిం మన్యంలో ఎల్కానాకి ఒక అన్న అనే భార్య ఉంది. ఆవిడ చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎంతో మొరపెట్టుకున్నప్పుడు ఆ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకి చక్కటి అందమైన బిడ్డని సమూయేలును అనుగ్రహించారు. ఆ సమూయేలు ఎంతో గొప్పగా సేవ చేసి దేవుడి దృష్టి యందు మనుషుల దృష్టి యందు వర్ధిల్లాడు. ఆయన చక్కటి న్యాయాధిపతి, చక్కని ప్రార్థనాపరుడు. అలాంటి అందమైన బిడ్డని దేవుడు అనుగ్రహించి ఆవిడ సమర్పించుకున్న తర్వాత ఆవిడకి మళ్ళీ ఇంకా 5 మంది సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఎవరైతే కృంగిపోతున్నారో మీరెవ్వరూ కూడా దిగులు చెందొద్దు. మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు. మన దేవుడికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము చేయగలడు, ఆయన సమస్తము స్థిరపరచగలడు, ఆయన సమస్తాన్ని జరిగించగలడు. భూమిని ఆకాశంను సృష్టించిన మన సృష్టికర్త అయిన యెహోవా మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు. కాబట్టి ఈ చిన్న శరణాన్ని పాడి మిమ్మల్ని ధైర్యపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏమైనా చేయగలవు కదా మొత్తం